రహదారి భద్రతపై అవగాహన కలగడానికి మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని భాగంగా మనకి కొన్ని సెన్సిటివ్ లొకేషన్స్ కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ రోడ్ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా లంకలపాలెం ఉండవచ్చు, తాళపాలెం జంక్షన్ దగ్గర, కసింకోట దగ్గర, అదేవిధంగా నక్కపల్లి, పైకరాపేట జంక్షన్స్లో కూడా కొన్ని యాక్సిడెంట్స్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ యాక్సిడెంట్స్ మీద, అదేవిధంగా రోడ్ సేఫ్టీ మీద కంటిన్యూస్ మానిటరింగ్ చేయడానికి ఒక డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంటుంది. ఈ రోడ్ సేఫ్టీ కమిటీ భాగంగా మనము 3 ముఖ్యమైన అంశాల మీద కంటిన్యూస్గా పని చేస్తూ ఉంటాం. దానికి ట్రిపుల్ ఈ కాన్సెప్ట్ అంటాం. ట్రిపుల్ ఈ అంటే ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ చూసుకుంటే ఎక్కడ ఏదైనా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఏదైనా డైవర్షన్స్ ఉన్నాయి, లేదంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను, హైవేలో డైరెక్ట్ రోడ్ కలిసి వస్తున్నాయి, అక్కడ ఏదైనా ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అవి నేషనల్ హైవేస్, R&B డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ శాఖ వీళ్ళందరితో కలిపి అవి రిజాల్వ్ చేస్తూ ఉంటాం. రెండోది ఎన్ఫోర్స్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ భాగంగా మీ అందరికీ తెలుసు, మన పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కంటిన్యూస్గా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ పెడుతూ ఉంటారు. దాంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ మీద కంటిన్యూస్గా ఒక ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ మాత్రం జరుగుతుంది. కానీ ఈ అన్నిటికన్నా ఈ రెండింటికన్నా ముఖ్యం అంటే ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరు, అనకాపల్లిలో ఉన్న, అనకాపల్లి నుంచి పాస్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా రోడ్ సేఫ్టీ మీద అవగాహన ఉండాలి. పిలియన్ డ్రైవర్స్కి కూడా ఎడ్యుకేషన్ ఒకటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ తరఫున ప్రయత్నం చేస్తారు. కానీ దీంట్లో సివిల్ సొసైటీ, పాత్రికే మిత్రులు అందరిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులకి నా కోరిది ఒకటి అంటే, దయచేసి దీనికి ఎక్కువ మీరు స్పేస్ ఇవ్వండి. ఈ రోడ్ సేఫ్టీ గురించి ఎంత మనం అవేర్నెస్ తీసుకురాగలుగుతామో అంత తీసుకురాగలండి. ఎందుకంటే ఈవెన్ టుడే లాట్ ఆఫ్ అవర్ జంక్షన్స్ లో రోడ్ సేఫ్టీ పెంచడం అవసరం ఉంది. ఏదో ఒక కారణం వల్ల కొంచెం తొందరపడి ఏదో ఒక తొందరగా ఎక్కడైనా రీచ్ అవుతున్నారు, లేదంటే ఏదైనా ఒక అర్జెంట్ పని ఉంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా కూడా వాళ్ళకి స్వయంగా రోడ్ సేఫ్టీ మీద అవగాహన రావాలి. ఇది అందరికీ ఈ రోడ్ సేఫ్టీ అవగాహన వస్తే ఖచ్చితంగా ఓవరాల్ రోడ్ సేఫ్టీ మన జిల్లాలో పెరుగుతుంది. మీరు ఒక చూస్తే గత ఇయర్ నుంచి ఈ ఇయర్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ ఫెటల్ యాక్సిడెంట్స్ తగ్గింది. ఇప్పుడే ఎస్పీ గారు చెప్పేలాగా అన్ని బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్ స్పాట్స్ మీద కంటిన్యూస్ వర్కౌట్ చేస్తున్నాం. కానీ అన్ని అయిన తర్వాత కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. సో దయచేసి ఇక్కడ హాజరైన అందరూ ఎంత సాధ్యమైన వరకు, ఇది ఒక్కటే ఈరోజు ఒకటి ర్యాలీ రూపంలో కాకుండా దీని గురించి కంటిన్యూస్ మీరు ఎక్కడ వెళ్తారు, ఎలా మనం ప్లాంటేషన్ డ్రైవ్ లో మీరు చాలా ముందుగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రోడ్ సేఫ్టీలో కూడా మీరు అందరూ దయచేసి ముందుగా వచ్చి మా అందరికీ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీ మీద ఎక్కువగా అవగాహన తీసుకురావాలి. మన అనకాపల్లి జిల్లా ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్, సెన్సిటివ్ పాయింట్స్ మీద మనం మ్యాక్సిమం ఇంకా ఎన్ని ఫంక్షన్స్ పెట్టవచ్చు అంతా పెట్టవచ్చు. ఈ ఒక్కరోజే కాకుండా ఎప్పుడైనా పెట్టాలి అంటే పెట్టండి. ఆల్రెడీ మన డిఆర్డీ డిపార్ట్మెంట్ ద్వారా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కంబైన్డ్గా చాలా యాక్టివిటీస్ పెడుతున్నారు. ఇంకా ఎక్కువ పెట్టాలి అని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అలాంటి అన్ని ఇనిషియేటివ్లో జిల్లా యంత్రాంగం తరఫు, అదేవిధంగా మీకు ప్రైవేట్ కంపెనీస్ ఉండొచ్చు, గవర్నమెంట్ కంపెనీస్ ఉండో, వాళ్ళు కూడా ముందుగా వచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు.
దయచేసి లేటెస్ట్ ఒక ప్లేజ్ లాగా తీసుకుంటాము. వి విల్ కీప్ ఆన్ ప్రమోటింగ్ రోడ్ సేఫ్టీ యాక్టివిటీస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఈరోజు ఇంత ఎండలో కూడా మీరు ఇక్కడ ఈ టైంలో ఉన్నారన్నందుకు చాలా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను.